హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 3 ఆగస్టుకి సంబంధించి షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ప్రతి లైక్ కూడా మాకు మోటివేషన్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 2026లో ఏఐఐటి ద్వారా 3.1 పెటాప్లాప్స్ సామర్థ్యం గల పరం శక్తి సూపర్ కంప్యూటర్ ప్రారంభించబడింది. అంటే ఐఐటి మద్రాస్ ద్వారా 2026లో 3.1 పెటాప్లాప్స్ సామర్థ్యం కలిగినటువంటి పరం శక్తి అనేటటువంటి సూపర్ కంప్యూటర్ అనేది ప్రారంభించబడింది. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే ఆ సంస్థ యొక్క కార్యదర్శి ఎస్ కృష్ణన్ జనవరి 2026లో దీన్ని ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16వ ఆర్థిక సంఘం తన 2026 నుంచి 31 నివేదికలో ఏ 2 విపత్తులను జాతీయ విపత్తుల జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 16వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే అరవింద్ పనగారియా గుర్తుపెట్టుకోండి. ఇది అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుడు అరవింద్ పనగారియా. సో నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు, 2026 31 నివేదికలో ఏ 2 విపత్తులను జాతీయ విపత్తుల జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది అంటున్నాడు. అంటే వడగాల్పులు, అదేవిధంగా ఆకాశీయ మెరుపులు, ఆకాశంలో వచ్చేటువంటి మెరుపులను 2026 31 నివేదికలకు సంబంధించి జాతీయ విపత్తుల జాబితాలో చేర్చాలని నివేదించడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏప్రిల్ 2026లో మాడ్రిడ్లో జరిగిన లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే అరియానా సబాలెంగా గెలుచుకున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్లో దీన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మన కరెంట్ అఫైర్స్ నుంచి. సో బెలారస్కి చెందినటువంటి టెన్నిస్ స్టార్ అయినటువంటి అరియానా సబాలెంకా 2026కి సంబంధించి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 5 మార్చి 2026న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సివి ఆనంద బోస్ మనకి 2026 మార్చి 5న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి కొత్తగా ఎవరు ఎంపికయ్యారు అంటే ఆర్ఎన్ రవి. వెరీ 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 ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎగ్జామ్లో కంపల్సరీ అడిగేటువంటి క్వశ్చన్ ఇది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారని అడుగుతాడు అంటే ఆర్ఎన్ రవి నియమితులయ్యారు. రాజీనామా చేసింది ఎవరు? సివి ఆనంద బోస్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, విత్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జిఐ ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి, మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ సిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్, ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి, నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 500 ఉంటాయి, నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. సో మరి ఈ కోర్స్ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి కనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు
కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 15-20 క్వెషన్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్‌లో. అన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ వైస్‌గా ఇచ్చాం. అదే విధంగా ఓవరాల్‌గా 18 మంత్స్‌కి సంబంధించినటువంటి 750 కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్టీ ప్లస్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదే విధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ మరియు జూలై 2026లో భూకంపాలు నమోదైన మణిపూర్‌లోని జిల్లా ఏది? అంటే కామ్జోంగ్ జిల్లా. సో నేషనల్ సెంటర్ ఫర్ కాస్మాలజీ ప్రకారం 2026 ఏప్రిల్ మరియు జూలై నెలల్లో మణిపూర్‌లోని కామ్జోంగ్ జిల్లాలో వరుసగా భూకంపాలనేవి నమోదయ్యాయి. నెక్స్ట్ క్వెషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఎప్పుడు జరుపుకున్నారు? అంటే ఏప్రిల్ 14, 2026న జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14న మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటాం. సో 2026కు సంబంధించి ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ యొక్క 135వ జయంతిని జరుపుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రారంభించిన అన్నపూర్ణ పథకం కింద నెలకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు? సో ఇది కూడా మనకి మన కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. మనం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రారంభించినటువంటి అన్నపూర్ణ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందిస్తున్నారంటే 3,000 రూపాయలు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అపనాపన్ పుస్తక రచయిత ఎవరు? సో ఇది కూడా మనకి థర్డ్ క్వశ్చన్. మనం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇది థర్డ్ క్వశ్చన్. అపనాపన్ పుస్తక రచయిత ఎవరు? అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. అపనాపన్ యొక్క పుస్తక రచయిత ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో 12 జనవరి 2026న ప్రయోగించిన పిఎస్ఎల్వి C62 EOS-1 మిషన్ను ఎక్కడి నుండి ప్రయోగించింది? అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. ఓకేనా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2026లో సో ఇది కూడా మనకి థర్డ్ క్వశ్చన్. సో ఇదేంటి మనకి థర్డ్ క్వశ్చన్ అండి. మన కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ 2026లో 100 మీటర్ల రేస్లో 10.09 సెకండ్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు సృష్టించిన భారతీయ అథ్లెట్లు ఎవరు? అంటే మనకి గుర్విందర్ సింగ్. సో గుర్విందర్ సింగ్ మే 2026లో రాంచీలో జరిగినటువంటి ఫెడరేషన్ కప్ సందర్భంగా 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లో పరుగును పూర్తి చేసి రికార్డును సృష్టించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే ఫెడరేషన్ కప్ 2026 అనేది ఎక్కడ నిర్వహించబడింది అని అడుగుతాడు. అంటే రాంచీలో నిర్వహించబడింది. సో ఇది మనకి ఫోర్త్ క్వశ్చన్ మన కరెంట్ అఫైర్స్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. 6వ భారత యూకే హోమ్ అఫైర్స్ డైలాగ్ 2026 ఎక్కడ జరిగింది? సో ఇది కూడా మనకి మన కరెంట్ అఫైర్స్ నుంచి ఇచ్చారు కానీ ఇండైరెక్ట్గా అడిగారు. ఓకేనా? సో 6వ భారత యూకే హోమ్ అఫైర్స్ డైలాగ్ 2026 ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు భద్రతపై చర్చించేందుకు గాను 2026లో 6వ భారత యూకే హోమ్ అఫైర్స్ డైలాగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పంజాబ్ ప్రభుత్వం గ్యాంగ్స్టర్లను అరికట్టడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? అంటే ఆపరేషన్ ప్రహార్. సో ఇది కూడా మనకి మన కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. సో పంజాబ్ ప్రభుత్వం గ్యాంగ్స్టర్లను అరికట్టడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ప్రహార్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డిసెంబర్ 2025 జనవరి 2026లో జరిగినటువంటి 35వ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు జరిగినటువంటి 35వ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంటంటే మొరాకో దేశం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనిలో మొరాకో జట్టు అనేది విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఏ రాష్ట్రంలో జరిగాయి? సో ఇది మనకి 6వ క్వశ్చన్. మన కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి 6వ క్వశ్చన్. మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి 2026 ఎక్కడ జరిగాయి అంటే ఛత్తీస్గఢ్లో జరిగాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, జగదల్పూర్ అండ్ సర్గుజా ప్రాంతాల్లో ఇవి జరిగాయి. ఆదివాసీ క్రీడల కోసం నిర్వహించినటువంటి మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయంటే ఛత్తీస్గఢ్లో జరిగాయి. డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 2026లో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య మరియు
కుటుంబ సంక్షేమ మండలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే జేపీ నడ్డా అధ్యక్షత వహించారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో డ్రోన్ ద్వారా ప్రయోగించగల ప్రహాక్షిపణి ఉత్పత్తికి ఎవరు ఆమోదం తెలిపారు? సో ఇది కూడా మనకి మన కరెంట్ అఫైర్స్ నుంచి సెవెంత్ క్వశ్చన్ మన కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి సెవెంత్ క్వశ్చన్. మే 2026లో డ్రోన్ ద్వారా ప్రయోగించగల ప్రహర్ క్షిపణి ఉత్పత్తికి ఎవరు ఆమోదం తెలిపారు అంటే డిఆర్డిఓ ఆమోదం తెలిపింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రారంభించిన ఏఐ ఆధారిత యాప్ ఏది అంటే సారథి యాప్. పన్ను చెల్లింపుదారుల యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కోసం, ఐటీఆర్ ఫైలింగ్లో సహాయపడడం కోసం మనకి ఐటీ శాఖ అనేది సారథి అనే యాప్ను ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జీవీఏలో అత్యధిక వాటా ఉన్న రంగం ఏది? సో ఇక్కడ మనకి భారత జీవీఏలో అత్యధిక వాటా ఉన్నటువంటి రంగాలు ఏంటంటే మొదటిది సేవారంగం, తర్వాత పరిశ్రమల రంగం, తర్వాత మనకి ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగంగా చెప్తాం. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సేవారంగం అనేది 55 నుంచి 56% వాటాని జీవీఏలో కలిగి ఉందని చెప్తాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ ఎక్కడ ఉంటుంది? మొక్కలలో ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటాడు. అంటే పత్రాల యొక్క మొదల్లో, అదేవిధంగా కణుపుల వద్ద మనకి మొక్కలో ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనేది ఉంటుంది. సో ఇది మొక్క యొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో పూర్తిగా లేని కణజాలం ఏది అంటే నర్వస్ టిష్యూ. మొక్కలలో మనకి నర్వస్ టిష్యూ అనేది ఉండదు, మొక్కల్లో నాడీ వ్యవస్థ ఉండదు కాబట్టి ఈ నర్వస్ టిష్యూ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి చక్రంలోని సరైన క్రమం ఏది? నీటి చక్రంలో సరైన క్రమం ఏంటంటే మనకి బాష్పీభవనం, నెక్స్ట్ సాంద్రీకరణం, తర్వాత వర్షం. సో ఇక్కడ సముద్రాల నుంచి వాటర్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ బాష్పీభవనం చెందుతుంది. సో పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? సాంద్రీకరణం చెంది అది మేఘాలుగా మారుతుంది. ఎలా మారుతుంది? మేఘాలుగా మారుతుంది. సో తర్వాత వర్షంగా కురుస్తుంది. అంటే ఫస్ట్ బాష్పీభవనం, తర్వాత సాంద్రీకరణం, తర్వాత వర్షం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12 సెంటీమీటర్ల ఫోకస్ దూరం ఉన్నటువంటి కుంభాకార లెన్స్ ముందు 18 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచితే వచ్చే మ్యాగ్నిఫికేషన్ ఎంత? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే వి కనుక్కోవాలంటే మనకి ఏం తెలుసు? ఎఫ్ తెలుసు. ఎఫ్ అంటే 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం తెలుసు? 18 సెంటీమీటర్స్ అంటే ఏంటి? మనకి యూ తెలుసు, 18 సెంటీమీటర్స్. సో 1/12 ఈక్వల్ టు 1/v మైనస్ 1/18 అవుతుంది. సో ఇక్కడ మనకి సూత్రం ఏంటంటే, లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అవుతుంది. సో అప్పుడు 1/12 ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/18 అవుతుంది. సో అప్పుడు మనకి v వాల్యూ ఎంత వస్తుందంటే +36 వస్తుంది. సో అప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటే m ఈజ్ ఈక్వల్ టు v/u అవుతుంది. అప్పుడు 36/-18 అవుతుంది. సో అప్పుడు -2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహం స్థిరంగా ఉన్నప్పుడు నిరోధాన్ని రెట్టింపు చేస్తే ఉష్ణ ప్రభావంపై ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి ప్రిన్సిపల్ ఏంటి? జౌల్ సూత్రం ప్రకారం ఉష్ణం H is equal to v² into T. సో ఇక్కడ మనకి ఉష్ణం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v². నెక్స్ట్ ఉష్ణం ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r. సో ఇక్కడ ఏంటి? I అనేది ఏంటంటే I అనేది విద్యుత్ ప్రవాహం. సో I అనేది విద్యుత్ ప్రవాహం కదా. సో ఇక్కడ ఉష్ణం సగానికి తగ్గుతుంది. ఏమవుతుందంటే చూడండి, సో ఇక్కడ విద్యుత్ ప్రవాహం I స్థిరంగా ఉన్నప్పుడు, విద్యుత్ ప్రవాహం I లేదా V స్థిరంగా ఉన్నప్పుడు I²/r అంటాం దీన్ని. సో I²/r అంటాం. సో I అనేది స్థిరంగా ఉన్నప్పుడు R ని రెట్టింపు చేసినట్లయితే H ఏమవుతుందంటే సగానికి తగ్గించబడుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ కదా, కాబట్టి సో దీన్ని రెట్టింపు చేస్తే ఇది సగానికి తగ్గుతుంది. ఓకేనా? సో దీన్ని రెట్టింపు చేస్తే ఇది సగానికి తగ్గుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
గర్భం దాల్చిన తర్వాత 8 వారాల వరకు పిండాన్ని ఏమని పిలుస్తారు? అంటే ఎంబ్రియో లేదా పిండం అని పిలుస్తారు. 8 వారాల వరకు ఎంబ్రియో లేదా పిండం అని పిలుస్తాం. ఆ తర్వాత దాన్ని ఏమని పిలుస్తామంటే మనకి ఫ్యూటస్ అని పిలుస్తాం. సో 8 వారాల వరకేమో ఎంబ్రియో అని పిలుస్తాం. తర్వాత ఫ్యూటస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎథనాల్‌ను గాలిలో దహనం చేస్తే ఏం వస్తుంది? ఎథనాల్ లేదా ఇథనాల్. ఇథనాల్‌ను గాలిలో దహనం చేస్తే ఏం వస్తుంది అంటున్నాడు. అంటే సో ఇథనాల్ అంటే ఏంటి? C2H5OH కదా. సో దీన్ని గాలిలో దహనం చేస్తే ఏమొస్తుందంటే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ హీట్ వస్తుంది. ఓకేనా. సో ఇది మనకి కెమికల్ రియాక్షన్. సో ఇందులో మనకి ఆన్సర్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్, నీరు, ఉష్ణం. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోకారియేట్ కణాలను కలిగిన జీవులు ఏ రాజ్యానికి చెందుతాయి? ప్రోకారియేట్ కణాలను కలిగినటువంటి జీవులు ఏ రాజ్యానికి చెందుతాయి అంటే మోనిరా రాజ్యానికి చెందుతాయి. సో ప్రోకారియేట్స్ అంటే ఏంటి అంటే కణత్వచం కలిగినటువంటి జీవులనేమో యూకారియేట్స్ అంటాం. సో ఇక్కడ కణత్వచం లేనటువంటివి, కణ కవచం లేనటువంటి వాటిని ఏమంటామంటే ప్రోకారియేట్స్ అంటాం. సో కణత్వచం కలిగినవి ఏంటివి అంటే ప్లాంట్స్ యొక్క సెల్స్ లో కణ కవచం ఉంటుంది. నెక్స్ట్ జంతువులకు సంబంధించి ప్రోకారియేట్స్ లో మనకి కణ కవచం అనేది ఉండదు. వాటిని ప్రోకారియేట్స్ అంటాం. మొనీరాకు సంబంధించినటువంటి రాజ్యంలో మనకి ప్రోకారియేట్ కణ నిర్మాణం అనేది ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హైడ్రోకార్బన్ లో రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది అంటే సైక్లోహెక్సేన్. మీకు ఇక్కడే గుర్తు రావాలి. సైక్లో అనగానే ఏంటి? సైక్లో అంటే మనకి సైకిల్. ఓకేనా. సో ఇక్కడ రింగ్ అనగానే మీకు ఇది కూడా రింగ్ అన్నా ఒకటే, సైకిల్ అన్నా ఒకటే. సైకిల్ అన్నా రింగ్ అన్నా ఒకటే కాబట్టి మనకి సైక్లోహెక్సేన్ లో రింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈథేన్ అంటే ఎట్లా ఉంటుంది మనకి? ఈథేన్ అనేది సో CH3 ఉంటుంది. నెక్స్ట్ ప్రోపేన్ అంటే CH3 ఉంటుంది. నెక్స్ట్ బ్యూటేన్ అంటే CH3 ఉంటుంది. ఓకేనా. సో ఇవేంటి మనకి అంటే నాన్ రింగ్ స్ట్రక్చర్స్, ఆలిఫాటిక్ స్ట్రక్చర్స్ అంటాం. ఇక్కడ రింగ్ స్ట్రక్చర్స్ అంటే సో ఇక్కడ సైక్లోహెక్సేన్ అనేది ఎలా ఉంటుంది? సైక్లోహెక్సేన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి రింగ్ స్ట్రక్చర్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెలాసిటీ టైం గ్రాఫ్ లో గ్రాఫ్ కింద ఉండే వైశాల్యం దేనిని సూచిస్తుంది అంటే స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అడుగున వస్తువులను గుర్తించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అంటే సోనార్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. అల్ట్రాసౌండ్ తో పనిచేసేటువంటి సోనార్ అనే పరికరాన్ని నీటి అడుగున ఉన్నటువంటి వస్తువులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై 20 న్యూటన్స్ బలం పనిచేస్తే దాని ద్రవ్యరాశి సగం చేస్తే త్వరణం ఎంత అవుతుంది? సో ఇక్కడ చూడండి మనకి ప్రిన్సిపల్ ఏంటి? సెకండ్ లా ప్రకారం, న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m కదా. సో F ఈజ్ ఈక్వల్ టు m అవుతుంది, A ఇంటూ m అవుతుంది. సో F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ద్రవ్యరాశిని సగం చేయాలంటున్నాడు. సో ఇక్కడ మనకి ద్రవ్యరాశికి ప్రిన్సిపల్ ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు F/A అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద్రవ్యరాశిని సగం చేస్తే, ద్రవ్యరాశిని ఏం చేస్తున్నారంటే సగానికి తగ్గిస్తున్నాడు. అప్పుడు మనకి త్వరణం ఏమవుతుందంటే సో రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F, కానీ సో మనకి ఇక్కడ A ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m కదా. సో m ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A కానీ లేకపోతే A ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m కానీ అనొచ్చు. రెండు ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి సో m ని సగానికి తగ్గిస్తే A ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. లేదంటే A ని సగానికి తగ్గిస్తే m అనేది రెట్టింపు అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నారింజ కొబ్బరి పీచులో ఉండే కణజాలం ఏది అంటే స్క్లెరెన్ కైమా. నారింజ కొబ్బరి పీచులో ఉన్నటువంటి కణజాలం ఏంటంటే స్క్లెరెన్ కైమా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిడ్లు మరియు మైట్రోకాండ్రియాలో ఉండే సాధారణ అంశం ఏమిటి? సో ఇక్కడ ప్లాస్టిడ్లు కానివ్వండి, మైట్రోకాండ్రియా కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కణాంగాలు. సో ఈ కణాంగాల్లో స్పెషల్గా ఏముంటుందంటే సొంత DNA ఉంటుంది, అదేవిధంగా రైబోజోమ్లు అనేవి ఉంటాయి. మిగతా కణాంగాలకు ఉండవు. ఈ రెండింటికి మాత్రమే ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీర సమతుల్యతను నియంత్రించే మెదడు భాగం ఏది అంటే సెరెబెల్లం లేదా అనుమస్తిష్కం అనేది శరీరం యొక్క సమతుల్యతను నియంత్రిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి షిఫ్ట్ 2 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా మన యొక్క కరెంట్ అఫైర్స్ నుంచి 8 నుంచి 10 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో తప్పకుండా
ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని సూపర్ రివిజన్ మెటీరియల్ తీసుకోండి. అందులో మీకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో దాదాపుగా 1.5 ఇయర్స్కి సంబంధించి 18 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ జిఎస్కి సంబంధించినటువంటి 1500 ఎంసీక్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రీవియస్గా 2025లో మనం చేసినటువంటి షిఫ్ట్ వైజ్ రివ్యూస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.